అనుకుంటా ఎంత ఉన్నాడు ఎక్కడ కూడా నా ఇంటి గాడవాడు తానాబడి వల్ల తుపాకేందునా తానాబడి వల్ల తిరుగుతోందునా వచ్చి వనే కావాలే చెడా లక్ష్మీ కావాలి చెడమా లక్ష్మీ జడమారేలా లక్ష్మి 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 అంట తిరుగుతా ఉన్నాడు ఎక్కడ లక్ష్మీదేవి కాంతలు ఎదుట మహానుభావుడు శివా ఆ వలిమికి పర్వతం వెళ్ళిపోయాడు ఆ వలిమికి పర్వతం మీద ఒక జమ్మురుచు అంటే జమ్మురుచు కింద కూర్చున్నాడట ఆ ఎప్పుడైతే కూర్చున్నాడో తన పైన శతపట్లు కోస్తా ఉన్నాయి అలా ఎప్పుడైతే శతపట్లు కోసేయో ఈ మర్రాకు పానిప వైకుంఠం అంతా కూడా రేత్రి పగలే రేత్రి కింద అలా శిక్షేకడ అయిపోతా ఉంది పగలే కారకుండా గొల్లు మన దేవతలు గోలబెడుతున్నారు ఈ దేవతల గోలంతా కూడా నారదు వారు చూశారు అలా నారదుడు ఆలకించలాగా పట్టాలా బ్రహ్మదేవుడా పైన పైన వైకుంఠంలో లక్ష్మీనారాయణ లోపలైపోయారండి ఏమండి నాన్నగారు లక్ష్మీనారాయణ తీసుకొస్తారా లేకపోతే మమ్మల్ని చూసిరమ్మంటారా అలాగని చెప్పి బ్రహ్మదేవుడు అడుగుతూ ఉన్నాడట అప్పుడు శంకరుడు అంటా ఉన్నాడు అన్నయ్య ఇదే పని కానీ నాతో చేసిందే వారికి నగలా కూడా చెప్తాడయ్యా నాతో నాగలాగరం సంగ్రహింపు మన ఇద్దరు తీసుకొద్దామని చెప్పి బ్రహ్మదేవుడు శంకరుడు కూడా అలా భూలోకం వెళ్తాడు ఓ చూడాలో భూలోకంలో లక్ష్మీదేవి తల అంతా ఎరబోసుకుని మహాతల్లి రుద్రాస్తావులు నన్ను చేసుకుని చూసావా ఆ తల్లి రుద్రాస్తావులు నోటకు పోసట పోసుకు ఒక మంత్రం చెప్పి భక్తగారు పదాలు పోయిందా ఉంది లక్ష్మీదేవి అన్నయ్య ఇప్పుడు చూస్తే లక్ష్మీదేవి పూజలో ఉందన్నయ్య మనం కానీ పడినట్టయితే మనకు శాపం పెడుతుంది అన్నయ్య లక్ష్మీదేవి పూజ పూర్తయిన తర్వాత మన పరిగెడుతుందని బ్రహ్మదేవుడు శంకరుడు కూడా అలా పెడకుండా నిలబడిపోయినా ఎప్పుడైతే నిలబడిపోయారు Oh